హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రమా హోమ్ రెసిపీస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఇవాళ మన రెసిపీ ఇచ్చి చూస్తున్నారు కదా, మంచి స్పైసీగా చికెన్ ఫ్రై అయితే చేసి చూపిస్తాను ఈ వీడియోలో. దీనికోసం అయితే ఇలా మనం బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. కొంచెం మెత్తగా ఉండే ముక్కలు తీసుకొని శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ వంపేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఇందులోకి రుచికి తగినంత కారాన్ని కూడా వేసుకోవాలి. దీనిలో అన్ని మసాలాలు వేసి రెడీ చేసాను ఈ కారం. సో అందువల్ల ఇంకా వేరే ఏ మసాలాలు వేయట్లేదు, ఓన్లీ కారం వేస్తున్నాను. కూరల్లో వేసుకునే కారం వేసిన తర్వాత రుచికి తగినంత ఉప్పు చూసుకొని వేసుకోండి. ఎక్కువైనా కష్టమే, సరిపోకపోయినా ఫ్రై కదా, మనం మరలా యాడ్ చేయలేము. సో సాల్ట్ కూడా వేసిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత వేసుకోండి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ వేసాను. తర్వాత నిమ్మరసం అయితే ఇలా పిండుకోండి. ఒక చెక్క దాకా నిమ్మరసం వేస్తున్నాను నేను 1/2 కిలో చికెన్కి. వేసేసి ఇప్పుడు దీనికి కోటింగ్ కోసం అయితే కార్న్ఫ్లోర్ పిండి, మొక్కజొన్న పిండి వేసుకోవాలి. మొక్కజొన్న పిండి కోటింగ్ మరీ ఎక్కువ రావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, లైట్గా ఉంటే సరిపోతుంది అంతే, పర్వాలేదు. లేదు మొక్కజొన్న పిండి లేకుండా ఇలా మామూలుగా కూడా ఫ్రై చేసుకున్నా బాగుంటుంది. అండ్ కలర్ కోసం నేనైతే ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఫుడ్ కలర్ అయితే ఆప్షనల్, వేయాలనుకుంటే వేయచ్చు, లేదంటే ఫుడ్ కలర్ లేకుండా చేసినా సరే చికెన్ ఫ్రై అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇవన్నీ బాగా మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా మనం చేత్తోనే కలుపుకుంటే బాగా ముక్కలకి మసాలాలు అయితే పడతాయి. గరిటెతో కలిపే కన్నా ఇలా చేత్తో మనం బాగా కొంచెం ప్రెస్ చేస్తూ ఇలా మొత్తం కలిసేలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఇది 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఫ్రిడ్జ్లో కానీ అలా బయట వదిలేసినా పర్వాలేదు, నేనైతే ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఒక 1 అవర్ తర్వాత అయితే ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తున్నాను. 1 అవర్ తర్వాత డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ అయితే పెట్టుకోవాలి స్టవ్ మీద. డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్న చికెన్ అయితే ఇందులో ఇలా ఒక్కొక్క ముక్కగా వేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ ఆయిల్కి ఎన్ని సరిపోతాయో అన్నీ చూసుకొని వేసుకోండి. మనం కొంచెంగా ఫ్రై చేసుకొని సిమ్లో లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే లోపల వరకు బాగా ఫ్రై అయ్యి మనకి క్రిస్పీగా ఉంటుంది. హై ఫ్లేమ్లో పెడితే పైన త్వరగా మాడిపోతాయి, లోపలైతే సరిగ్గా కుక్ అవ్వదు. కొంచెం సాఫ్ట్గా ఉండాలంటే హై ఫ్లేమ్లో పెట్టి త్వరగా ఫ్రై చేసుకొని తీసుకున్నా సరిపోతుంది. ఇలా మనకి 2 వైపులా బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం మనకి నీటి బుడగల్లాగా వస్తున్నాయి కదా ఆయిల్ పైన, అలా రాకుండా ఉంటే మనకి ఫ్రై అనేది బాగా లోపల వరకు బాగా కుక్ అయినట్టు. సో ఇంకా బుడగల్లాగా వస్తున్నాయి కదా, ఇంకొంచెం ఫ్రై అవ్వాలి ఇది. ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత మనం చిల్లుల గరిటెతో ఆయిల్ నుంచి సెపరేట్ చేసి ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇలా మిగతా చికెన్ అంతటిని కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవడమే. చూస్తున్నారు కదా బాగా వేగిపోయాయి. ఇప్పుడు మిగతా చికెన్ కూడా వేసేస్తున్నాను. వేసేసి మొత్తం చికెన్ అంతా అదే విధంగా ఫ్రై చేసేసుకొని జీడిపప్పు కూడా ఫ్రై చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. బట్ నేను ఇక్కడ జీడిపప్పు అయితే వేయట్లేదు. ఇంతేనండి, చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు కదా. బాయ్.